విశాఖపట్టణాన్ని. నేడు సగర్వంగా మీ ముందు నిలుచున్న ఈ నేల 5000 సంవత్సరాల నాటి భారతీయ సాగర చరిత్రకు సాక్షి. కళింగ ప్రభువుల కాలంలో ఈ తూర్పు తీర రేఖ శ్రీలంక, ఇండోనేషియా, చైనా, మయన్మార్, జపాన్ దేశాలకు సాగర యాత్రలకు శ్రీకారం చుట్టింది. 10-11వ శతాబ్దంలో చోళ సామ్రాజ్యం ఆగ్నేయ ఆసియా వరకు విస్తరించింది. పూర్వం నుండి ఇప్పటిదాకా కల్లోల కడలి విసిరిన ఎన్నో సవాళ్లను స్వీకరిస్తూ కవ్వించే జలాలను అధిగమిస్తూ మనిషి సాగించిన సాహస సాగర యాత్రలను సాధించిన విజయాలను వీక్షించాను. అంతిమంగా ఆంధ్రులు ఇక్కడ తమ మూలాలను పాదుగొల్పి నేటి ఆంధ్రప్రదేశ్ రూపకల్పనకు దోహదం చేశారు. ఈ పరిణామ క్రమంలో ఈ తీర ప్రాంతం బ్రిటిష్ వారి ఏలుబడిలో కొనసాగి స్వాతంత్ర్యం తర్వాత భారతదేశంలో భాగమై వర్ధిల్లుతోంది. At the stroke of the midnight hour, when the world sleeps, India will awake to life and freedom. భారత జాతి నిజమైన స్వాతంత్ర సముపార్జన దిశగా తన ప్రస్థానాన్ని కొనసాగించింది. మొదటి 20 సంవత్సరాలలో నౌకా దళాన్ని బలోపేతం చేస్తూ